సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట అవేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలము. ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. గీతం నే పాడెదను, నవ సంగీతం విని
మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి జనవరి మాసం చివరి దినం. మరి ఈ మాసమంతయు దేవుడు మనకు అనుగ్రహించిన కృపాక్షేమాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమను బట్టి, ప్రభు మనకు అనుగ్రహించిన ఆశను బట్టి, ఆసక్తిని బట్టి ప్రేమతో స్వాగతిస్తున్నాను. రండి, కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దేవతండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు బట్టి ప్రవాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యం మా జీవితానికి మార్గసూచికలు. ఏమి అనుసరించాలో ఏమి అనుసరించకూడదో మీరు మాకు సూచిస్తున్నారు. ప్రవాస్తుతులు చెల్లిస్తూ మరి ఉదయకాలం నీ లేఖనాన్ని ధ్యానం చేస్తుండగా మాకు కావలసిన వర్తమానం మీరే అందించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. అయితే మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైనా నన్ను వెంబడించటం మాని నేనిచ్చిన ఆజ్ఞలు కట్టడలు అనుసరించక ఇతర దేవతలను కొలిచి పూజించిన ఎడల. స్నేహితులారా, సొలొమోను చేసిన ప్రార్థనకు జవాబుగా దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు నేను దినం ధ్యానం చేస్తూ, నీ తండ్రికి ఇచ్చిన మాటను నేను స్థిరపరుస్తాను అని ఆ వాగ్దానాన్ని తిరిగి జ్ఞాపకం చేసిన అనుభవాన్ని మనం నెమరు వేసుకున్నాం. అయితే దేవుడు మన పితరులకు అనుగ్రహించిన వాగ్దానం మన జీవితం నెరవేర్చబడాలి అంటే మన వైపు నుంచి కూడా కొంత చేయవలసినవి, అనగా అనుసరించవలసినవి, అనుసరించకూడనివి మరి కొన్ని అంశాలు మరి దేవుని వాక్యంలో కనబడుతుంది. అనగా దేవుడు మన పితరులకు వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దానం చొప్పున దేవుడు మాట తప్పడు కాబట్టి మనం ఎలా ప్రవర్తించినా మనకు అన్నీ సమకూర్చబడతాయన్న భావన మరి చాలా మందిలో ఉండి ఉండవచ్చు. వాగ్దానం చేసిన మాట వాస్తవమే, మాట తప్పని మాట వాస్తవమే. కానీ ఆ మాట తప్పని దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చాలంటే మనము కూడా మాట తప్పకుండా ఉండాలి. ఈ వాక్య భాగానికి వెళ్ళక ముందు మోషేతో మాట్లాడిన మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కనుక ఐగుప్తులోంచి వెలుపలికి వచ్చిన ఆ ప్రజలను ఉద్దేశించి చెబుతున్న మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, నీవు నీ దేవుడిని యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడిని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. సమస్త జనము కంటే మీరు తక్కువే కదా లెక్కకు. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను, తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణం నెరవేర్చువాడు గనుకను, యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుంచి మిమ్మల్ని విడిపించును. కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడని, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలు అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధన స్థిరపరచువాడనియు, 1000 తరముల వరకు కృపచూపువాడను, నమ్మదగిన వాడనియు, మరియు తన్ను ద్వేషించు వారిలో ప్రతివానికి బహిరంగంగా నెప్పచేయటకు ఆయన దండన విధించువాడని నువ్వు తెలుసుకునేవాడును. ఆయన తన్ను ద్వేషించు వారి విషయం ఆలస్యం చేయక బహిరంగంగా వారికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ధర్మము అనగా విధులు కట్టడలు మీరు అనుసరించి నడుచుకోవాలి.
స్థిరపరుస్తును అంటూనే ఆయన స్పష్టంగా చెప్పిన మాట, మరి దేవుని ద్వేషించిన వారి పట్ల బహిరంగంగా దండన విధిస్తాను. సో మాట స్థిరపరిచే దేవుడు, మాట ఇచ్చిన దేవుడు, ఆ వాగ్దానం చొప్పున మన జీవితాల్లో ఆయన ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. 1000 తరముల వరకు అంటాడు. కానీ మనము మాట తప్పినప్పుడు, మనము మార్గం తప్పినప్పుడు, మనము ఆయన ఆజ్ఞను అనుసరించక ఆయన విడిచిపెట్టినప్పుడు, విస్మరించినప్పుడు మన జీవితాల్లో ఉత్పన్నమయ్యే అనేకమైన అంశాలకు, సమస్యలకు మనమే కారకులమవుతాం, అనగా మనము ఆహ్వానితులమవుతాం. We invite the problems and the troubles into our life when we reject God and God's commandments. ఆ వాస్తవాన్ని చాలా క్లియర్గా, స్పష్టంగా ఆనాడు మోషేకు చెప్పాడు, దావీదుకు చెప్పాడు, సొలొమోను కూడా తాను చెప్తున్నాడు. దేవుడు తాను ప్రేమించి పిలిచిన ప్రతి వ్యక్తి జీవితంలో కూడా తన వాగ్దానాల గురించి, తన ఆశీర్వాదాల గురించి, తన ఆశీస్సుల గురించి తెలియచేస్తూనే హెచ్చరికలు, సూచనలు అనుగ్రహిస్తున్నాడు. సో మనము ఎల్లప్పుడూ కూడా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే చూస్తున్నాగా, దేవుని ఆశీర్వాదాలు, దేవుని వాగ్దానాలు, దేవుని సూచనలు ఇవే చూస్తున్నాడు. కానీ హెచ్చరికలు దేవుని విడిచిపెట్టిన అనుభవాలు మన జీవితాల్లో ఉన్నాయా లేవా అన్న వైపు నుంచి మనం ఆలోచించడం మానివేస్తూ ఉంటాం. ఆయన అంటున్నాడు, నేను ప్రేమించిన ప్రజలు, నేను ప్రత్యేకించుకున్న ప్రజలు, అనగా నా ప్రజలు మీరు. కాబట్టి మీరు నా మార్గము విడిస్తే మీకు కాదు, నాకు అవమానం. అక్కడ చూడండి, ఆ తర్వాత వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, నన్ను వెంబడించడం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను, కట్టడలు అనుసరించక ఇతర దేవతలు కొలిచి పూజించడమేమి, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖంలోంచి కొట్టివేసేదను. ఇఫ్ యు రిజెక్ట్ మీ, నేను కూడా మిమ్మల్ని తృణీకరిస్తాను. ఈ మందిరానికి నా నామం పెట్టమన్నావు కాబట్టి పెట్టాను, కానీ మీరు నన్ను తృణీకరిస్తే ఆ మందిరములో నేను ఉండను, నా పరిశుద్ధత ఉండదు. కాబట్టి నేను అక్కడ నివసించను, అది నా మందిరము అనబడదు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్లో ఏమంటే, ఇశ్రాయేలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడదురు. ఈ మందిర మార్గంలో వచ్చు వారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి ఇసి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఇలాగ ఎందుకు చేసిన అడగా, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశం నుంచి తమ పితరులను రప్పించిన తన దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారముగా చేసుకుని కొలిచి పూజించుచు వచ్చిన గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీద రప్పించిన ముందు. సో ఎందుకు జరిగిందని ప్రజలు అడిగితే ప్రజలు చెప్పుకుంటారట, దేవుడు వారి పట్ల అంతటి గొప్ప కార్యాలు జరిగిస్తే వారు ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇదే వాక్య భాగాన్ని దినవృత్తాంతం 2వ గ్రంథం 7వ అధ్యాయంలో కూడా చూద్దాం. అక్కడ కూడా ఇదే మాటలు మరొక భావనలో లేకపోతే మరొక భాషలో కనబడతాయి. దినవృత్తాంతం 2వ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం 19 చదువుతాను. అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలు ఆజ్ఞలు విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజా నమస్కారములు చేసిన యెడల నేను మీకు ఇచ్చిన నా దేశం నుంచి మిమ్మల్ని పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరం నా సన్నిధించి తీసివేసి సమస్త జనంలో దాని సామెతకాస్పదముగా నిందాస్పదముగా చేయదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన ఈ మందిర మార్గమున పోయి ప్రాణస్తులందరూ విస్మయం ఉంది, యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకు ఎందుకు ఈ ప్రకారము చేసిన అడగగా, జనులు ఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తులోంచి రప్పించిన తమ దేవుడని యెహోవాను విసర్జించి ఇతర దేవతలు అనుసరించి వాటికి పూజా నమస్కారం చేస్తున్న యెహోవా ఈ కీడంతయు వారి మీద రప్పించదని ప్రత్యుత్తరము ఇచ్చెదరు అని. కాబట్టి 2 చోట్ల కూడా ఈ హెచ్చరిక చాలా స్పష్టంగా చెప్పబడింది.
వీఆర్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలం మనం. భారతదేశంలో క్రైస్తవ సమాజముగా మనం ఉన్నప్పుడు, దేవుని ప్రజగా క్రైస్తవులు ఉన్నప్పుడు, క్రైస్ట్ ఇన్, క్రిస్టియన్ అంటే క్రైస్ట్ ఇన్, క్రీస్తును కలిగిన వారముగా ఉన్నాం. ప్రపంచంలో ఈ భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ఈ భారతదేశంలో అధిక శాతము దేవుని ఎరుగని వారిగా ఉండగా, కేవలము 2 లేక 5% వరకు మాత్రమే అనగా పబ్లిసైజ్ చేయబడ్డ వారు కొందరు, పబ్లిసైజ్ చేయబడకుండా ఉన్నవారు కొందరు. సో పర్సంటేజ్ ఏదైనప్పటికీ కూడా ఎరిగిన వారి జాబితాలో మనం ఉన్నాం. అది మన అదృష్టం. ప్రపంచ పటంలో ఇశ్రాయేలు జనాభా ఎంత, వారి దేశం ఎంత, చాలా చిన్నది. కానీ వారు దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు. వారిలో కొందరు మాత్రమే దేవుని కలిగిన వారు. సో భారతదేశంలో కూడా అదే రీతిగా దేవుని ఎరిగిన వారముగా ఉన్న ఈ స్వల్ప జనాంగంలో వారిలో కూడా దేవుని కలిగిన వారు చాలా స్వల్పం. ఎరిగి ఉండుట. ఈ మధ్య కొంతమంది క్రైస్తవేతర సహోదరులు, పూజారులుగా ఉన్నవారు, వారు దేవుని గురించి, యేసే గురించి సాక్ష్యాలు చెప్పుట మనం యూట్యూబ్లో వైరల్ అవుతున్నాయి. వారు దేవుని వాక్యాన్ని పట్టుకుని మరి కొన్ని మాటలు అనగా యేసే గురించి చక్కని మాటలు చెప్తున్నారు. దేవుని వాక్యంలోంచి అనేక అంశాలు వారు క్రోడీకరిస్తున్నారు, వల్లెవేస్తున్నారు, చెబుతున్నారు. అనగా వారికి తెలుసు, వారు యేసు ప్రభు గురించి తెలుసు, లేఖనాల్లో ఏముందో తెలుసు. ఈవెన్ క్రైస్తవులు విమర్శించే కొంతమంది ఉన్నారు. వారు కూడా దేవుని గ్రంథాన్ని చదివి ఆ గ్రంథంలో కొన్ని అంశాలు తీసుకొని వాటిలోంచి కొన్ని విమర్శిస్తున్నారు. సో దే నో. కాబట్టి ఎరిగి ఉండిన జాబితాలో మనం ఉన్నాం. కానీ ఎరిగి ఉండటం సరిపోదు. దేవుని వ్యతిరేకులు కూడా దేవుని గురించి నా ఎరుక వారికి ఉంది. ఎరిగి ఉండటం సరిపోదు, కానీ కలిగి ఉండటం కావాలి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ నోయింగ్ గాడ్, బట్ హ్యావింగ్ గాడ్. మనలో క్రీస్తును నింపుకోవాలి, మనము క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు ఉన్నప్పుడే క్రైస్ట్ ఇన్ అయినప్పుడే క్రిస్టియన్ అవుతాం మనం. క్రీస్తు లేని క్రైస్తవుడు కాదండి. కాబట్టి దేవుని చేత ప్రేమించబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని చేత పిలువబడి, దేవుని ఆశీర్వాదాలు పొందటానికి వారసులుగా ప్రత్యేకించబడిన జనాంగము. ఆయన మాట ఇచ్చిన దేవుడు కాబట్టి మన పితరులు వారు వెంబడించినప్పుడు ఏ మాట ఇచ్చాడో, ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానము ఆ తర్వాత తరములలో కూడా కొనసాగింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ అవి మన జీవితాలు నెరవేర్చబడాలంటే మన వైపు నీకు నుంచి కూడా స్పందన కావాలి. అనగా దేవుని విడిచిపెట్టకుండా దేవుని మార్గంలో ప్రయాణం చేయాలి. 2 చేతులు కలవకుండా చప్పట్లు రావు. 2 చేతులు కలవకుండా దేవుని స్తుతించలేము, దేవుని ఆరాధించలేము. కాబట్టి దేవుడు మన పక్షమున మన కొరకు అన్నీ చేయ సిద్ధంగా ఉన్నాడు. కానీ మనము దూరంగా వెళ్తే, మనము దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, మన ప్రార్థనలు కానీ లేకపోతే మన అలవాట్లు కానీ ఇవన్నీ కూడా దేవుని చిత్తానికి భిన్నంగా ఉన్నట్లయితే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దేవునికి అనుకూలంగా జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దేవుని మనము కలిగి ఉన్నామా లేదా, దేవుని మనలో కలిగి ఉన్నామా లేదా అన్నది మనల్ని మనము పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో సొలొమోనుకు హెచ్చరిక చేస్తూ, సొలొమోను, నీ తండ్రికి నేను ఇచ్చిన మాట స్థిరపరుస్తాను, నేను మాట తప్పను. కానీ నీవు కానీ నీ కుమారుడు కానీ నీ తర్వాత తరం వారు కానీ మాట తప్పితే అన్యజనులు మిమ్మల్ని హేళన చేస్తారు. అన్యజనులు మీ మీద వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారు. ఏమని చెప్తారంటే, ఎందుకు ఈ మందిరం పాడైపోయింది, ఎందుకు ఈ ప్రజలు ఈ రీతిగా మరి హీనపరచబడ్డారంటే, వీరిని ఐగుప్తులోంచి నడిపించిన దేవుని వీరు విడిచిపెట్టారంటూ అన్యజనులు మీ మీద నేరారోపణ చేస్తారు. అన్యజనులు మిమ్మల్ని ఇస్సి అంటూ హేళన చేస్తారు. అన్యజనుల మధ్య మీరు హేళనకు ఆస్పదంగా ఉంటారు.
మన ప్రవర్తన క్రైస్తవేతర ప్రపంచంలో మనము చిన్న జనాంగంగా ఉన్నాం. మన ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగా ఉంది. ఆమె పర్సనల్లీ రిలేటెడ్ టు గాడ్. దేవుని ఎరిగి ఉన్నాను, దేవుని వాక్యం బాగా తెలుసు, కానీ దేవుని కలిగి ఉన్నానా లేదా, నాలో క్రీస్తు ఉన్నాడా లేదా, నాలో క్రీస్తు ఉంటేనే నేను క్రైస్తవుని కదా. ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరత ఎంతైనా ఉంది. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచికలు బట్టి ప్రవాసతులు చెల్లిస్తూ దినదినము మీరు చేస్తున్న ఉపదేశాలు నిజంగా క్షేమకరం, ఆశీర్వాదకరం, ఆనందకరం కనుక స్థుతులు చెల్లిస్తూ మీ లేఖనాలు ప్రభు మేము గ్రహించి అనుసరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్య అభిలాషులకు సదా తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.